భూపాలపల్లి జిల్లా ఐడిఓసి కార్యాలయంలో దివ్యాంగులకు సహాయ ఉపకరణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పాల్గొన్నారు. దివ్యాంగుల ఆత్మ గౌరవమే ప్రజా ప్రభుత్వ ప్రథమ కర్తవ్యమని, వారిలో ఆత్మ విశ్వాసాన్ని నింపేందుకే ఈ సహాయ ఉపకరణాలు పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లా సంక్షేమాధికారిని మల్లేశ్వరి గారి అధ్యక్షతన దివ్యాంగులకు వివిధ రకాల సహాయ ఉపకరణాలను ఎమ్మెల్యే జిఎస్ఆర్ ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జిఎస్ఆర్ మాట్లాడుతూ దివ్యాంగులలో ఆత్మవిశ్వాసాన్ని నింపేందుకే ఈ సహాయ ఉపకరణాల పంపిణీ చేయడం జరుగుతుందని, వారిని ఆత్మ గౌరవంతో జీవించేలా చేయడమే ప్రజా ప్రభుత్వ ప్రథమ లక్ష్యమని అన్నారు. అందులో భాగంగానే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని దివ్యాంగులకు గతంలో ప్రత్యేకమైన శిబిరాలను నిర్వహించిన దరఖాస్తులను స్వీకరించి అందులో నుంచి అర్హులను ఎంపిక చేయడం జరిగిందన్నారు. ఈ అర్హులైన దివ్యాంగులకు ఆలింకో సంస్థ సహకారంతో సహాయ ఉపకరణాలను అందించినట్టు తెలిపారు. ఈ సహాయ ఉపకరణాలను తీసుకున్న లబ్ధిదారులు పునరుత్తేజంతో తమ జీవితాన్ని కొనసాగిస్తారని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. వైకల్యం అనేది ఏదో ఒక అవయవానికి మాత్రమే ఉంటుంది కాబట్టి వైకల్యం ఉన్న అవయవాన్ని గుర్తించి వేదనకు గురి కాకుండా ఆరోగ్యంగా ఉన్న మిగతా అవయవాలతో ధైర్యంగా ముందుకు వెళ్లే ప్రయత్నం చేయాలని సూచించారు. తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగులపై సంక్షేమానికి కట్టుబడి ఉందని, అందులో భాగంగానే వారికి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగ అవకాశాల కోసం ప్రత్యేకంగా ఒక వెబ్సైట్ ను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనంతరం ఇందిరమ్మ అమృత పథకంలో భాగంగా కిషోర బాలికలకు పౌష్టికాహారమైన పదార్థాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ విజయలక్ష్మి, జాయింట్ కలెక్టర్ అశోక్ కుమార్ మరియు సంబంధిత అధికారులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో శిశు సంక్షేమ శాఖ మంత్రులు సీతక్క గారి ఆదేశాలతో ఈరోజు ఇందిరమ్మ అమృతం ఈ జిల్లాలో 8,500 మందికి ఏదైతే చిన్నపిల్లలకు కానీ దృఢంగా వాళ్ళ ఆరోగ్యం కొరకు పల్లిపట్టీలు, అదేవిధంగా పల్లిపట్టి ఇస్తూ వాళ్ళ యొక్క ఆరోగ్యము బాగుండి ఇంకా విద్యను కానీ అదేవిధంగా అన్ని రంగాలలో ముందుకు పోయే విధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వము ఇందిరమ్మ అమృత స్కీమ్లో ఈరోజు పంపిణీ చేయడం జరిగింది, ప్రారంభించడం జరిగింది. దాంతోపాటు ట్రైసైకిల్స్, బ్యాటరీ సైకిల్స్, అదేవిధంగా వీల్ చైర్స్ 154 మందికి ఇంటర్వ్యూ పెట్టి దరఖాస్తులు తీసుకొని పర్సంటేజ్ని బట్టి అర్హులైనటువంటి వాళ్లకు ఒక ప్రైవేట్ సంస్థ ద్వారా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండర్టేకింగ్ అలింకో కంపెనీ ఈరోజు వికలాంగులకు 154 మందికి ఈరోజు పంపిణీ చేయడం జరిగింది. ఇంకా అర్హులైనటువంటి వారికి కూడా వివిధ సంస్థల నుంచి డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది వివిధ దశల్లో. అదే రకంగా వికలాంగులు ఈరోజు అన్ని రంగాలలో